వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ సకినాలు ఎట్లా చేసుకున్నామో చూద్దాము. ముందుగా 3 కిలోల రేషన్ బియ్యమే 3 కిలోలు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఒక నైటు నానబెట్టి పెట్టుకొని తెల్లారి వడగట్టుకొని పచ్చి బియ్యమే పట్టియాలి. పచ్చి బియ్యం పట్టించి ఇట్లా పిండి పట్టించి పిండి చేసుకోవాలి. దీనికి నువ్వులు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. పావు కిలోనే వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ చూసి వేసుకోవచ్చు, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అట్లా దీంట్లో సగం కప్పు ఓమ వేసుకోవాలి, స్పూను తినే సోడా వేసుకోవాలి, ఉప్పు తగినంత వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడే ఇదంతా ఒక గిన్నె, ఇది కొంచెం గిన్నెలకు తీసుకుని కలుపుకుంటూ వేసుకోవాలి సకినాలు. దీంట్లో కొన్ని బియ్యం నీళ్ళు పోసుకుంటూ తడుపుకోవాలి, ముద్దలా చేసుకోవాలి. దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని తడుపుకోవాలి, ముద్దలా చేసుకోవాలి. ఇట్లా ఒక కాటన్ క్లాత్ పరుచుకొని దాని మీద చేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి చుట్టుకుంటూ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఆరిన తర్వాత నూనెలో వేయాలి. ఇవన్నీ ఇట్లా ఒక్కొక్కటి చుట్టి ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ప్లేట్లకు తీసుకోవాలి. దీంతో ఒక ప్లేట్తోనైనా ఒక కర్షితోనైనా తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడయ్యే వరకు పెట్టాలి. నూనె వేడైన తర్వాత ఇవి ఒక్కొక్క ప్లేట్లోకి తీసుకొని వేసేయాలి. ఇవి కొద్దిగా కాలిన తర్వాత మధ్యలో తిప్పాలి. ఇవి చల్లారిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే పలిపోతాయి. ఇట్లా కాలిన తర్వాత గిన్నెలోకి వేసుకోవాలి, రంధ్రాల జబ్బలోకి వేసుకోవాలి. అట్లాగే ఇంకో వేస్తున్నా, ఇంకా ఇట్లాగే మిగతావి కూడా చేసుకోవాలి. అన్నీ అయిపోయే వరకు చేసుకోవాలి. ఇవి కూడా కాళ్ళని తీసేసి గిన్నెలో వేసుకోవాలి. ఇట్లా అయిన తర్వాత గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి. చల్లారినాక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఇవి వారం 15 రోజులు నిల్వ ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.